మోలాయం సింగ్ చిన్న కొడుకు ప్రతీక్ యాదవ్ ఇప్పుడు సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. ఆ సంచలనమైనటువంటి నిర్ణయం ఏంటంటే, తన భార్యకి విడాకులు ఇవ్వడమే కాకుండా ఆవిడతో నేను వేగలేకపోతున్నాను, నా జీవితం నాశనం చేసేసింది, నా కుటుంబాన్ని ముక్కలు చేసింది, మమ్మల్ని రోడ్డు మీద పడేసింది అన్న విధంగా మాట్లాడుతున్నాడు ఇతను. 2011లోను 12లోను వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ప్రతీక్ యాదవ్ను అటు అపర్ణ బిష్ణు యాదవ్. వీళ్ళిద్దరూ 2011-12లో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది లక్నోలో. ఎందుకంటే మోలాయం సింగ్ కొడుకు, రెండో భార్య కొడుకు అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్, ఇంకా అనేక మంది బాలీవుడ్ నటులు వచ్చి అంగరంగ వైభవంగా ఈ వివాహాన్ని జరిపించారు. అలాంటి పరిస్థితుల్లో అది ఒక పెద్ద హైప్ అయ్యింది దేశంలోనే. 2017లో సమాజ్వాదీ పార్టీ తరపు నుంచే ఈవిడ లక్నోలో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కాకపోతే బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత 2022లో బీజేపీలో చేరారు ఈవిడ. బీజేపీలో చేరిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు చాలా ఉన్నాయి. అప్పుడు బీజేపీ నుంచి టికెట్ రాలేదు, ఆవిడ పోటీ చేయడానికి అవ్వలేదు. కానీ 2024లో ఈవిడికి పార్టీ తరపు నుంచి వైస్ చైర్పర్సన్ చైర్మన్ గా అవకాశం ఇచ్చారు, మహిళా కమిషన్ తరపు నుంచి. అయితే ఇక్కడ అంతా బాగానే ఉంది. ఈవిడికి బీజేపీలో ఇప్పుడు మంచి ఇది ఉంది, ర్యాప్ ఉంది. పైగా ఈవిడ నెక్స్ట్ ఈవిడికి టికెట్ కూడా ఇస్తారు, క్యాబినెట్లు కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో ఇప్పుడేమొచ్చేసి ఈ ప్రతీక్ యాదవ్ ఏమొచ్చేసి ఈ సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. నేను వేగలేకపోతున్నాను అంటే, గత కొంతకాలంగా వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. పార్టీల పరంగా వచ్చాయా లేకపోతే వ్యక్తిగతంగా వచ్చాయి. కానీ మొత్తానికైతే ప్రతీక్ యాదవ్ మొదటి నుంచి కూడా అంటే రాజకీయాలకి ఒక విధంగా పనికి రాలేదు. అఖిలేష్ యాదవ్ ఇతన్ని పైకి రానివ్వలేదు. మరి ఇప్పుడేమైందో తెలియదు కానీ కుటుంబం గురించి మాట్లాడుతున్నాడు. మొన్నటి వరకు భార్య అనుకున్నాడు. ఆవిడ తెలివిగా రాజకీయాల్ని ఒక మలుపు తిప్పారు. బీజేపీలో చేరడం అనేది ఒక సంచలనం. ఎందుకంటే అక్కడ బీజేపీ, ఇటు ములాయం సింగ్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ చాలా కీలకంగా ఉంటాయి. అది అధికార పక్షం, ఇటు ప్రతిపక్షం, హోరాహోరీగా పోటీ పడేటటువంటి పార్టీలు. ఇలాంటి పరిస్థితుల్లో ములాయం సింగ్ కోడలు బీజేపీలో చేరడం అంటే అది ఎంతో నష్టం పార్టీకి. అలాంటప్పుడే సంచలన నిర్ణయం తీసుకొని ఆవిడ బీజేపీలోకి వచ్చింది. ఎందుకంటే అక్కడ ఉంటే ఆవిడని పైకి రానివ్వరు, సమాజ్వాదీ పార్టీలో ఆవిడని పైకి రానివ్వరు. ఓడిపోయింది. కానీ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటి? 2017లో సొంత పార్టీ నేతలే ఓడించారనేది ఆవిడ ఉద్దేశం. నేను గెలిస్తే మళ్ళీ ఏదైనా క్యాబినెట్లో మంత్రి పదవి రావాలి, క్యాబినెట్లో మంత్రి పదవి ఇస్తే ఆ తర్వాత పార్టీని శాసించే స్థాయికి వెళ్ళిపోతానేమో అనే భయంతో కూడా ఆవిడ్ని ఓడించారనే విధంగా ఆవిడ యొక్క ఆరోపణలు. 2022లోనేమొచ్చేసి అంటే ఆ 2022లోనే ఆవిడకి పార్టీ టికెట్ రాకపోయేసరికి ఆవిడ వెళ్ళిపోయారు బీజేపీలోకి. అదే ఒక సంచలన నిర్ణయం. ఇప్పుడేమొచ్చేసి ప్రతీక్ యాదవ్ ఈ సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. మరి నా వల్ల కాదు, నేను ఆవిడతో వేగలేను, మా జీవితాలు నాశనం చేసింది, ఇంకేదైనా చేస్తుంది, ఇలాంటి మూర్ఖురాల్ని, ఇలాంటి స్వార్థపరురాలని నేను ఇంతవరకు చూడలేదు, త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నాం అన్న విధంగా మాట్లాడుతున్నాడు. మరి అఖిలేష్ యాదవ్ దీని గురించి ఇంతవరకు స్పందించలేదు. మరి ఇప్పుడు ప్రతీక్ యాదవే కుటుంబం గురించి మాట్లాడుతున్నాడు. మరి ఆ మాటలేంటో, మరి అఖిలేష్ యాదవ్ యొక్క విధానం ఏంటో ఇవన్నీ కూడా బయటపడాలంటే అఖిలేష్ యాదవ్ నోరు విప్పాలి. అఖిలేష్ యాదవ్ నోరు విప్పడం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అది మళ్ళీ పెంట అవుద్దని అఖిలేష్ యాదవ్ ఏమొచ్చేసి ఈ విధంగా మాట్లాడుతాను. లేదా బీజేపీని ఏదైనా ఇరకాటంలో పెట్టడానికి ఏ విధంగా మాట్లాడినా మాట్లాడొచ్చు.